తెలంగాణలో జిల్లాలకు మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమిస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది మంత్రుల్ని 10 ఉమ్మడి జిల్లాలకు కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజాపాలన వంటి వాటిని ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు దామోదర రాజనరసింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు శ్రీధరబాబు, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. నరేష్, మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా సిపిలతో ప్రత్యేకంగా సెక్రటరీల సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా మీటింగ్ ముగిసిన అనంతరము కొద్ది క్షణాల్లోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాల్లో అంటే గతంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు గాను 33 మంది మంత్రులు నియమించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ల అమలు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ లోకి తీసుకెళ్లేటువంటి అంశంలో ఇవాళ జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే దీంతో పాటుగా కొత్తగా ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది మంత్రులను బాధితులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10 మంది మంత్రులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఇక మీద రెగ్యులర్ గా సంబంధిత శాఖల అధికారులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ 6 గ్యారంటీ స్కీమ్ల అమలు, ప్రభుత్వం చేసినటువంటి విధానాలు, నిర్ణయాలు, అదేవిధంగా ప్రజల నుండి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఈ ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేసేలాగా ఈ మంత్రులందరూ కూడా బాధ్యతలు అప్పగించారు. నరేష్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.